తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన విద్యార్థినితో సన్నిహితంగా మెలిగాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్. అయితే విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డు చేశాడు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ రెడ్డి. రికార్డు చేసిన వీడియోను చూపించి విద్యార్థినిని లోబరుచుకునేందుకు యత్నించాడు శేఖర్ రెడ్డి. దీంతో వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు వర్సిటీ విద్యార్థులు. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా. మరోవైపు బాధిత విద్యార్థిని కూడా ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్ లక్ష్మణ్ కుమార్, డాక్టర్ శేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. శేఖర్ రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీకి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాధిత విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి తన స్వరాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయింది. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన విద్యార్థినితో సన్నిహితంగా మెలిగాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్. అయితే విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డు చేశాడు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ రెడ్డి. రికార్డు చేసిన వీడియోను చూపించి విద్యార్థినిని లోబరుచుకునేందుకు యత్నించాడు శేఖర్ రెడ్డి. దీంతో వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు వర్సిటీ విద్యార్థులు. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా. మరోవైపు బాధిత విద్యార్థిని కూడా ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్ లక్ష్మణ్ కుమార్, డాక్టర్ శేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. శేఖర్ రెడ్డి సెల్ ఫోన్ ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీకి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాధిత విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి తన స్వరాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయింది. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఏదైతే సాంస్క్రిట్ విద్యాపీఠకు సంబంధించి లైంగిక దాడికి పాల్పడినటువంటి ఇతర ప్రొఫెసర్ల మీద కూడా వెస్ట్ పోలీసులు కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 75, సెక్షన్ 77, 79, 351 తరపున కూడా ఏదైతే ఈ ఆయా సెక్షన్ల తరపున కూడా ఏదైతే కేసులు అయితే నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మొదట గర్భవతి అంటూ వచ్చినటువంటి వార్తలన్నింటినీ కూడా ఏదైతే అధికారులు కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి, బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బాధితురాలు కూడా గత నెల ఏదైతే 21వ తారీఖున కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా విచారించినటువంటి అధికారులు అంతర్గత విచారణలో తప్పు తేలినట్టుగా తేలడంతో సంబంధిత ప్రొఫెసర్గా ఉన్నటువంటి తో పాటు ఎవరైతే శేఖర్ రెడ్డి మరో వ్యక్తి బ్లాక్ మనీకి పాల్పడ్డాడో ఇద్దరిని కూడా ఏదైతే కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఒకరిని అయితే ఇప్పటికే కూడా సస్పెండ్ చేశారో అతన్ని త్వరలోనే కూడా సస్పెండ్ చేసేటట్టుగా కూడా ఏదైతే డిస్మిస్ చేసేటట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దేశంలోనే అత్యంత ప్రముఖ యూనివర్సిటీగా కూడా ఏదైతే ప్రాంతీయ సాంస్క్రిట్ విద్యాపీఠకు ఉందని చెప్పుకోవాలి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. సో అలా చదువుకున్నటువంటి ఒడిశాకు చెందినటువంటి ఒక విద్యార్థిని మీద ఒక ప్రొఫెసర్ ఇలా లైంగికంగా దాడికి పాల్పడమే కాకుండా మరొక వ్యక్తి ఏదైతే ఆ వీడియోలను చిత్రీకరించి ఆమెను బెదిరించి సాగడంపై మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని కూడా బాధిత మహిళా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అటు తర్వాత ఈ వ్యవహారం
వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. అయితే మొదట వచ్చినట్టుగా కూడా ఏదైతే యువతి గర్భం దాల్చినట్టుగా వచ్చినటువంటి వార్తలన్నీ అవాస్తవాలుగా కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా చూసుకుంటే లైంగికంగా వేధించడం కూడా జరిగింది. దాని తర్వాత మరొక ప్రొఫెసర్ దాన్ని అదునుగా చూసుకొని బెదిరించడం కూడా జరిగిందంటూ కూడా చాలా స్పష్టంగా ఆ యొక్క ఫిర్యాదులో కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా ఉంది. ఈ మేరకే పోలీసులు కూడా వారి ఇద్దరి సెల్ ఫోన్లను కూడా తీసుకుని సీజ్ చేసి వాటిలో ఉన్నటువంటి వీడియోలను ఇతర మెసేజ్లను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. వాటన్నిటినీ పూర్తి స్థాయిలో క్రోడీకరించిన తర్వాత తదుపరి చర్యలకు కూడా పోలీసులు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు అన్నీ పరిశీలన చేసి అంతర్గత విచారణను నివేదికను తెప్పించుకున్న తర్వాత ప్రొఫెసర్ను మాత్రం ఒక ప్రొఫెసర్ మీద వేటు వేయడం కూడా జరిగింది. మరో ప్రొఫెసర్ మీద కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది చెప్పవచ్చు. అయితే గతంలో కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి గంజాయి అమ్మకాలకు సంబంధించి కావచ్చు, గంజాయి వినియోగం, మరొకసారి ర్యాగింగ్, తాజాగా ఈ యొక్క లైంగిక వేధింపుల అంశం మాత్రం యూనివర్సిటీని కుదిపేసిందనే చెప్పుకోవాలి. నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు చేయి. కొద్దిసేపటి క్రితం వరకు కూడా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా ధర్నాలు చేపట్టి నేరుగా యూనివర్సిటీ లోపలకు కూడా దూసుకుని వెళ్లడం కూడా జరిగింది. వీసీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా అరెస్టు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో యూనివర్సిటీ ఎలాంటి చర్యలు రానున్న రోజుల్లో తీసుకుంటుందన్నది కూడా చాలా ఆసక్తికరంగానే మారింది. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.